హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనిప్పుడు ఇరాన్‌లో ఉన్నాను. ఇరాన్ యాత్రలో భాగంగా పర్షియా యొక్క నాగరికతని చెప్తే కొన్ని మతాల వాళ్ళు కొట్టుకు సస్తున్నారు. వాళ్ళకి అనుగుణంగా చెప్పలేదని. నువ్వెవరురా చెప్పడానికన్నా అది నేను ప్రపంచ యాత్ర నా వృత్తి ధర్మం అయ్యా. నేనెళ్లి చెప్పడం ఈ పర్షియా నాగరికత గురించి నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? అక్కడ జోర్డానీస్ మతం 4000 సంవత్సరాల క్రితం ఉంది. ఆ జోర్డానీస్ మతం నుంచి రతన్ టాటా గారు ఇంకా కొన్ని వేల మంది మన భారతదేశం ఇక్కడ ఉన్న గుజరాత్‌కి ఇక్కడికొచ్చారు. చరిత్రది. చరిత్ర నేను చెప్పకపోతే మీకెలా తెలుస్తది? నువ్వు స్కూలుకెళ్ళి సోషల్ బుక్ 10థ్ క్లాస్ సోషల్ బుక్ చదివితే నీకు తెలుస్తది ఈ చరిత్ర కూడా. నువ్వు చదవలేదు, నువ్వు నాంబిషన్ గడివి. నువ్వు అంగూఠా సాఫ్ గడివైతే నీకెలా తెలుస్తది? నీకెలా తెలుస్తది? నీ మతమే గొప్ప, నా మతం గొప్ప, గొప్ప, గొప్ప. ఈ మతంతో థంబ్‌నెయిల్ చూసారు కదా! మతంతో మోసపోయిన దేశాలు ఇన్నున్నాయి. అయన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. అవి చూసైనా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని, మతం మనసులో పెట్టుకొని, మతోన్మాదులుగా తయారవ్వకుండా పని చేసుకొని చక్కగా సావండి. అర్థమవుతుందా? ఇది చూడండి ఒక్కసారి. ఇప్పుడు మతంతో చచ్చిపోతున్న దేశాలు మీలాగే మతోన్మాదంతో కొట్టుకు సస్తున్న దేశాలు మేము ఒకసారి చూపిస్తాను. కళ్ళు తెరుచుకొని చూడండి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ సోషల్‌లో నువ్వు చదువుకోలేదు. నేనేమి తెచ్చి పుట్టించింది కాదు. సోషల్ పుస్తకాల్లో ఉన్నాయి. 10థ్ క్లాస్ సోషల్ పుస్తకాల్లో చదివితే భారతదేశానికి ఏ మతం ఎప్పుడొచ్చింది, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారని చరిత్ర అలా లెక్కించుంచారు. మీలాంటి ఏదో టీట్నీలు ఆడతారని నాంబేషనగాళ్ళు ఏది పడితే చెప్తారని చరిత్ర పుస్తకాల్లో రాసి మన సోషల్ పుస్తకాల్లో నువ్వు చదువుకోవడం రాదు. నువ్వు చదువు నాంబేషనగాడు కాబట్టి నీ సోషల్ టీచర్ బతికే ఉంటుంది కదా, చచ్చిపోదు కదా. అడగండి మీ సోషల్ టీచర్, అమ్మా ఏంటమ్మా ఇలా ఇలా ఉన్నదమ్మా, ఏ మాత్రం ఎప్పుడొచ్చిందమ్మా, ఆడెవడో చెప్తున్నాడు నోటుకొచ్చినట్లు, నువ్వే నాకు చెప్పు తల్లి అని చెప్తారు. నువ్వు పాస్ అయితేనే కదా నీ సోషల్. పోనీ అది మీ సోషల్ టీచర్ చచ్చిపోయిందే అనుకో, వెళ్ళి ఆ ఐఏఎస్‌లని, ఐపీఎస్‌లని ఒక్కసారి అడుగు. సార్ ఇదేంటి సార్, ఇదేంటి నిజమేనా కాదా? మీరు ఇప్పుడు మార్కెట్‌లో ఉంటాయి కదరా రూ. 3, రూ. 4 సెకండ్ హ్యాండ్ బుక్కులోను. వెళ్ళి సోషల్ బుక్ ఒకసారి 10థ్ క్లాస్ బుక్ చదవండి. మీరు స్కూల్‌లో ఎంతో చదవలేదు కదా, ఒకసారి చదవండి. నేను చదివిందే చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే. ఇప్పుడు విషయానికొస్తే ఈ ఇరాను, ఈ ఇరాకు, ఈ సిరియా, ఈ ఆఫ్ఘనిస్తాను, ఈ పాకిస్తాన్, ఆ పక్కనున్న బంగ్లాదేశు, ఈ పక్కనున్న ఈజిప్టు, ఇవన్నీ ఎడారి ఇవన్నీ మతం పేరుతో సచ్చారు. కొట్టుకు సస్తున్నారు. తినడానికి తిండి లేదు. ఏమంటే సేమ్ అల్లాహు అక్బర్ అంతే. దేవుడే దేవుడే దేవుడు కొట్టుకు సస్తున్నారు. పాలస్తీనాలు మొత్తం ఇవన్నీ కొట్టుకు సస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇరాన్‌లో ఉన్నాను. దేశం అట్టుడికిపోతుంది. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి ఆకాశానికి. రూపాయి అయిపోయింది పెట్రోల్, గ్యాస్ రూ. 2 అయిపోయింది. తినడానికి తిండి ఉండట్లేదు. విలువ పడిపోతుంది, డాలర్ పెరిగిపోతుంది. చూస్తున్నారు కదా, రోజుకో రేటు. రోజుకి నేను వెళ్ళిన రోజు $1కి 8 లక్షలు ఉంటే ఇప్పుడు 95 లక్షలు అయిపోయింది. 15 లక్షలు పెరిగిపోయింది జస్ట్ వారం రోజుల్లోనే. ఇంకా రాను 100, 200, 300కి వెళ్ళిపోతే అట్టుపండు కొనుక్కోవడానికి ద్రవ్యోల్బణం వచ్చింది, ఇన్ఫ్లేషన్ వచ్చింది. అవి ఏం పట్టించుకోవట్లేదు గవర్నమెంటు. గురకాయ వేసుకోవాలి, హిజాబ్ పెట్టుకోవాలి. ఏది ఎయిర్పోర్ట్‌ల్లోని, ట్రైన్ స్టేషన్‌లోని అక్కడ ఉన్న అమ్మాయిలు ఏమంటారు, దేశం ఎలా పోతున్నా అనవసరం, వీళ్ళకి మటుకి పోలీసులు వచ్చి ఇలా అడుగుతారు, అమ్మ గురక వేసుకోవాలమ్మా, తల తీసేస్తాం, లేదంటే వేసుకోవాలమ్మా, వేసుకోవాలి, తల తీసేస్తాం, నరికేస్తాం. అలా ఎన్నో మంది. అది దేశం పరిస్థితి. ఇదే కాదు, ఈ పక్కన ఉన్నానని ఆఫ్ఘనిస్తాన్ మర్చిపోయారా? ఆడవాళ్ళు చదువుకుంటే చంపేస్తాం. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు ఇంటికే పరిగెత్తాం. స్కూల్ క్యాన్సిల్ చేసేసారు, ఇంటికి బయటికి వెళ్ళకూడదు. దేటిది ఏమాత్రం చెప్పింది నాకు తెలియకొడతాను. ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మల్లాగా అనేదో అలా పెట్టి అలా ఉండడానికేని. ఏం గొప్ప మతాలు రా నాయన, దరిద్రగొట్టు మతాలు, మనిషి చేత సృష్టించబడినవి. ఇవి చూడండి. ఇంకా ఈ పాకిస్తాన్ సంక నాకిపోయింది. ఆ పాకిస్తాన్ గురించి అప్పుడే కాదు మన దాయాదులు ఆగు, ఇవన్నీ మతాలు మొత్తం ఈజిప్టు సంక నాకిపోయింది. ఒకసారి వెళ్ళి చూపించాను కదా అలాగూ. మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్న ఈ పక్కన ఉన్న సిరియా, లిబియా, అల్జీరియా, మొత్తం ఇవన్నీ దేశాలు పక్కన ఉన్న మౌరితానియా, ఈ ఎడారి మొత్తం ఇవన్నీ ఈ సుడాన్లు మొత్తం ఇవన్నీ చాందు ఇవన్నీ మొత్తం సోమాలియా వరకును నాశనం చేసి పడేశారు. మతం పేరుతో నాశనం చేసుకొని తినడానికి తిండి లేదు. నీకు దేవుడు వచ్చి అన్నం పెడతాడు. కరోనా వచ్చి అందరినీ అట్టుకొని వెళ్ళిపోయింది. ఏ పాస్టర్ రాలేదు, ఏ మసీదు నుంచి ఎవరూ రాలేదు, ఏ రాముడు రాలేదు, ఏ దేవుడు రాలేదు. అంతమంది చచ్చినా ఇంకా పంతుళ్ళు చచ్చిపోయారు, పాస్టర్లు చచ్చిపోయారు, వీళ్ళందరూ చచ్చిపోయారు. మసీదులో ఉన్న సాయిబులు చాలామంది చచ్చిపోయారు.
ఏమైనా వచ్చి దేవుడు వచ్చి కాపాడాడు అబ్బాయి ఇంకైనా జ్ఞానం తెచ్చుకోవాలి కదా. ఇక్కడ నేను ఏ దేవుణ్ణి నేను ఏ మతాన్ని కించపరచట్లేదు, చెప్తున్నాను ఉన్న పాయింట్ చెప్తున్నాను. మీరు మారాలి. ఇన్ని దేశాలు నాశనం అవుతున్నాయి, ఇంకా ఆ యుద్ధాలు చేసి రోజు బాంబులు పడి సస్తున్నారు. అయినా మీరు ఇంకా మారరా, ఇంకా మొత్తం నిన్న ఎవడ రామరాజ్యం అంటే ఏదో రామరాజ్యం మొత్తం అందరినీ ఆడికట్ట సైన్యం ఇవ్వాలట. రాముడు రాజ్యాన్ని ఏర్పరుస్తారట, మళ్ళీ ఎప్పుడో రామరాజ్యాన్ని ఇప్పుడు ఆడపరుస్తారట. శ్రీలంకకి బిజ్జేస్తారట, ఆడు అందరిని అన్ని గుళ్ళల్లోకి వెళ్ళి అందరినీ విధ్వంసాలు స్టార్ట్ చేస్తుంది. ఆడికేం తెక్కెక్కింది, ఆడికేం మెంటలు వచ్చిందో పోయే కాలం ఏదన్నారు. ఇది ఇక్కడ ఎల్లమ్మని ఎంచక్కర్లేదు, పొల్లమ్మని పుచ్చక్కర్లేదు. ఇక్కడ ఈడు ఎలాగే ఉన్నాడు, ఇక్కడ ఈడు ఎలాగే ఉన్నాడు, అక్కడ ఆడు అలాగని ఈ 3 మతాల్లోని విధ్వంసాలు స్టార్ట్ చేసేసుకుంటున్నారు ఒక్కొక్కరు. వీడియో కింద చూడాలి. ఇది పర్షియా నాగరికత నేను చెప్పాను. ఇది ఇరాన్లో అతి పురాతనమైన నాగరికత పర్షియా నాగరికత ఉంది. ఆ జోర్డనీస్ మతం ఉంది. ఆ జోర్డనీస్ మతం ఇక్కడున్న ఇస్లాం మతం పుట్టింది సౌదీ అరేబియాలో. ఇక్కడి నుంచి వీళ్ళు దండయాత్రలు చేసుకొని ఇక్కడ నాశనం చేయడానికి వస్తే ఆ బాధ భరించలేక వాళ్ళు గల్ఫ్ ఆఫ్ పర్షియా మీదుగా గుజరాత్ వచ్చి ఆశ్రయం పొందారు అని చెప్పాను. అత్తేరి మీకు ఈ నార్త్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఈ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళని నేను చెప్పాను. నేను చెప్పడం ఏంటి, చరిత్రది. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఎవరు, పర్షియన్ కాబట్టి ఇందిరాగాంధీ పూర్తి పేరు చూడు, ఒకసారి గూగుల్లో చూడు. ఇందిరాగాంధీ కాదు, ఇందిరా ప్రియదర్శిని ఏదో ఉంటుంది, చదువుకో ఒకసారి. మరి గాంధీ ఎలా వచ్చిందంటే ఆ లల్లుడు పర్షియన్ ఫిరోజ్ గాంధీ. ఆ ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది. అలా ఇవన్నీ ఉన్నాయి, బుక్కుల్లో ఉన్నాయి. ఆ ఫిరోజ్ గాంధీని చేసుకుని అప్పుడు గాంధీని తీసుకెళ్ళి వచ్చింది, ఇంటి పేరు వచ్చింది ఇందిరాగాంధీకి. ఆ ఇందిరాగాంధీ నుంచి ఇంకా గాంధీ అప్పుడు ఫ్రెండింగ్ కదా, మరి గాంధీ గారు ఆ సంపత్తి కోసం వాళ్ళందరూ పెట్టుకున్నారు. అది చరిత్ర మనం తెలుసుకోను అని విని వదిలేయాలంతే, పిక్కోకూడదు. ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ విషయానికి వస్తే సంకటం ఆగిపోయింది. ఇదొక్క విషయంలో మటుకు బీజేపీకి మటుకు చేతిలో దండం పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకి భారతదేశం అంటే శత్రువు పాకిస్తాన్, ఇంక ఈ ప్రపంచం అంతా వదిలేసేవారు. సినిమాలు పాకిస్తాన్ మీద వచ్చేవి, న్యూస్ పాకిస్తాన్ మీద వచ్చేవి, మొత్తం ప్రతిదీ పాకిస్తాన్ భౌతంగా పెట్టుకొని ఆడుకునేవారు రాజకీయం అంతా. నిజంగా ఈ మోడీ గారు వచ్చి పాకిస్తాన్ తగిలేశారు. ఎలా తగిలేశారంటే చూపిస్తాను, ఆర్థికంగా చూపిస్తాను, చూడండి దగ్గరుండి. $1.86. ఇందులో గొప్ప ఏముందంటే ఆగు, ఇది పాకిస్తాన్ రూపాయి విలువ. $1 $280. అంటే 4 రెట్లు 3.5 రెట్లు పెరిగింది. ఒకప్పుడు మన రూపాయి పాకిస్తాన్ రూపాయి సరిసమానంగా అటు ఇటు ఉండేది. మోడీ గారు వచ్చి ఎట్టుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ, సంగనాగిపోయింది, అడుగుతూ అంటున్నారు దేశం వాళ్ళు. అందరి దగ్గర అప్పులు చేసుకొని అన్ని దేశాలు వీసాలు క్యాన్సిల్ చేసేసారు. ప్రపంచంలో అతి వరస్ట్ అయిన పాస్పోర్ట్ ఏదైతే ఉందో అంటే ఆ పాకిస్తాన్ పాస్పోర్టే. ఇప్పుడు ఎందుకు అనట్లేదు హైదరాబాద్లోని పాకిస్తాన్ ఎందుకు అనట్లేదు? ఒకప్పుడు అనేవాడు హైదరాబాద్లో పాకిస్తాన్. ఇప్పుడు ఎందుకు కొరకట్లేదు? మడుగుడిసిపోయింది కాబట్టి దేశం కాబట్టి ఇంకా మళ్ళీ అమ్మ పొరపాటున పాకిస్తాన్ అంటే ఈ అమ్మ పంపించేస్తే మళ్ళీ మొడగొడాలని చెప్పి అనట్లేదు. ఇక్కడ మీరు జ్ఞానోదయం అవ్వాలి. మనం దేశంలో ఉన్న మన దేశం మనకు ముఖ్యం. మీకు ఇంకో విషయం చెప్పండి, ఈ పాకిస్తాన్ ప్రధాన శత్రువు ఎవరు అనుకున్నారు? ఇప్పుడు ఇండియా కాదు, ఇండియాని వదిలేశారు. వాళ్ళకి భయం ఇండియా అంటే. ఇప్పుడు పాకిస్తాన్ కొట్టుకు చేస్తున్నాడు. వీడు ఎక్కడి నుంచి అల్లాహు అక్బర్ అని చెప్పి ఒక బాంబు ఎత్తి, లేదు ఎక్కడి నుంచి అల్లాహు అక్బర్ అని ఇక్కడ బాంబు వేస్తాడు. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. నిజంగా మోడీ ఇప్పుడు మనం చైనాతో పోటీ పడుతున్నాం. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎప్పుడో వదిలేసాం. ఈ పాకిస్తాన్ కొట్టుకు చేస్తున్నాడు. ఇద్దరు చూడండి, రోజు బోర్డర్లో కూడా వీడికి యుద్ధం కావాలి. దేశ ప్రజలు ఎలాగున్నా అనవసరం. వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్నారు. నాయకులను దింపి అతో పాలైపోయింది దేశం. అడుగుతుంది దేశ ప్రధాని, మీరు టీ తాకండి, టీ తాగకపోతే డబ్బులు మిగులుతాయి అన్నారంటే ఇంకా అంతకన్నా దరిద్రం ఉంటుందా? నేను ఆఫ్ఘనిస్తాన్లో ఉండటం మొత్తం పిచ్చి. ఆఫ్ఘనిస్తాన్ మర్చిపోయారా? లా ఇల్లాహ ఇల్లిల్లాహ మహమ్మద్ రసూలుల్లా అల్లాహు అక్బర్ అని కలీమా చెప్తేనే కానీ అక్కడి నుంచి కదలనిచ్చేవాడు కాదు. మతం మరి పిచ్చినా కొడుకులు మతం ఇదిగో కులం కూడు పెట్టదు, మతం అన్నం పెట్టదు. కానీ వాటి కోసం కొట్టుకు సచ్చిపోతున్నారు అంతే. నిజంగా కొట్టుకు సస్తున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు నిజంగా ఈ విషయంలో మటుకు నిజంగా చైనాని మీరు అప్రిషియేషన్ చేయాలి. నిజంగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు మనం ఆ చైనా అసలు మనల్ని ఖాతరు చేయదు కానీ మనం ఖాతరు చేయాలి. నేర్చుకోవాలి ఎదుగుతున్నను చూసి. నిజంగా మొత్తం అమెరికాని షేక్ చేశారు. జస్ట్ 3 రోజులయింది. షేక్ చేశారు. ఆ అమెరికాలో ట్రంప్ గారు గెలిస్తే మన స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. కూలిపోయింది. ఇప్పటికి లెగలేదు. మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికీ లెగలేదు. కానీ నేను చైనా వాడు డీప్ సీక్ అని ఒకే ఒక యాప్ క్రియేట్ చేస్తే అమెరికా స్టాక్ మార్కెట్ ఉనికి మొత్తం కూలిపోయింది. అలా అయింది. అలాగవ్వాలి. కానీ మనం ఉన్నాం. అక్కడ డీప్ సీకోడు చైనా వాడు డీప్ సీక్ను కనుగొని అమెరికాని షేక్ చేస్తే మనం కొనుక్కున్నాం. కుంభమేళలో పూసలమ్ముకున్న దాన్ని మనం పెద్దది అన్ని న్యూస్ ఛానళ్ళు దాని గురించే. ఎవరిది ఏటి గొప్ప అనుకుంటే ఆడెవడో రాశాడు ఐఏఎస్ మారువేషంలో తిరుగుతుందని. అమ్మ బాబాయ్ ఇండియా గవర్నమెంట్ గొప్పగా చేస్తుందని అంతా విన్నాను. చూస్తే అది పూసలమ్ముకున్నాయి అంత ఉత్తినే. పనిపాటు లేదు. మనం ఎంత స్క్రాప్ పెరిగిపోతుందంటే మతము కులము లేదంటే ఏదో పనికి మారింది ఏదో కొయ్ ఏదో పిచ్చి. అరే అభివృద్ధి దేశాన్ని బాగుపరచుదాం బాగా చదువుకుందాం ఉండదు. ఆడేది ఆ గొర్రె చెప్తే ఈ గొర్రెది నమ్మడమే, ఈ గొర్రె చెప్తే ఆ గొర్రె నమ్మడమే. అరే మతానికి కులానికి దూరంగా ఉండాలి. యువత మెయిన్. ఇప్పుడు మన తాతలు మన నాన్నలు మన మామలు పోయారు మతంతోని కులంతోని. కానీ మీరైనా యువత జాగ్రత్తగా బాగా చదువుకోండి. ప్రతిదీ విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎందుకు ఏమిటి అలా గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, డీప్ సీక్ ఉంది, ఏఐ బోల్డ్ ఉన్నాయి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా ఒకసారి రివిజన్ చేయండి. నేను మతాల గురించి చెప్పాను. ఏది తప్పు ఉందని, ఏ మతం గురించి తప్పు ఉందని జాగ్రత్తగా చూడండి. క్రైస్తవ మతం ఇదిగో ఈ బెతలహేము ఈ పాలస్తీనా ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం. ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది. 1000 సంవత్సరాల మతాలు. ఇవన్నీ ఎన్ని దేశాలు నాశనం చేశారు. ఏం చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం, మత మార్పిడి. ఏం ఈ రోజు చేయట్లేదు మత మార్పిడి. మీరు చెప్పండి, గుండె మీద చేయొచ్చుకొని చెప్పండి. ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి, మతం మారాల్సిన అవసరం ఏంటి? మతం మనుషుల చేత క్రియేట్ చేయబడింది. కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా, ఏ దేవుడు వచ్చి కాపాడలేదు కదా. అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా? చెప్పండి మామూలుగానే. ఇస్లాంలో తక్కువ కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు 5,000 మతం మార్చుకున్నందుకు తెచ్చుకున్నారు. మతం మారిపి 5,000 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు చాలామంది ఉన్నారు. ఏ సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చినందుకు? ఇప్పటికీ రోజు కొట్టుకొని వస్తున్నారు కదా మతం మార్చుకోవడానికి. వాడు బాబు వెళ్ళిపోండ్రా అంటే మతం మార్చేస్తానికి వస్తున్నారు కదా. అది మేము చిన్నప్పుడు మేము సండే స్కూల్లో వెళ్ళి ఎంతో ప్రశాంతంగా దేవుళ్ళు బైబిల్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. దరిద్రగొట్టు ఏసేనా మొగుడు ఏసేనా ప్రియుడు అని ఒకడు దుర్గాదేవి అమ్మ నువ్వెవరమ్మా అంటే నేను దెయ్యాన్ని దుర్గాదేవి నా పేరు కనక మహాలక్ష్మి అని హిందూ దేవుల పేర్లేంచి వీళ్ళకి పెట్టి యేసు ప్రభు ఇప్పుడు మీ దెయ్యాన్ని ఏటిది? ఎవడు ఖండించడం లేడు, ఎవడో అడిగినోం లేడు, ఎవడో ఆడినోం లేడు. ఇష్టాసారంగా కొట్టుకుసేస్తున్నాడు. అది మొత్తం అది అసలు సృష్టించడం అంటే ప్రతి సబ్కా మాలికే. నేను ప్రపంచం అంతా తిరిగాను. 5,000 మతాలు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంత గొప్ప మతాలు లేవు. ఇక్కడ నాగరికత మయాన్ నాగరికత మొత్తం నాశనం చేసేసారు. అక్కడికి వెళ్ళారు కదా మీరు మయాన్ నాగరికత ఏమైందనేసి. పెరువులోని ఎంత మంచి గొప్ప నాగరికత, ఇంకా నాగరికత. పాప వాళ్ళకి దేవుళ్ళు సూర్యదేవుడు, పచ్చమామ, విరకోచ్చ, ఇంటి ఆమె పండగలు అన్నీ ఉన్నాయి. అన్నీ నాశనం చేసి ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చిలు కట్టేశారు. ఈ మయాన్లో చర్చిలు కట్టేశారు, కొలంబియాలో చర్చిలు కట్టేశారు. అన్ని చర్చిలు కట్టేశారు అన్ని దగ్గరన. అన్ని మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది. ఈ నాగరికత లేవు. అమెజాన్లో కూడా చర్చిలు కట్టేశారు. ఏం చేస్తాం అంటే మాకు గొప్ప మా మతం ఉండాలి. రేపంటూ మత యుద్ధాలు జరిగితే ఈ మతం ఆ మతం కొట్టుకు సావడానికి కోసం వీళ్ళు ఇట్నుంచి అట్నుంచి వాళ్ళు ఈ పాపం. ఇక్కడ ఏంటంటే అమెరికాలోని ఈ క్రైస్తవ మతం ఉండడం వల్ల అభివృద్ధి చెందిపోయింది ఆ మతం. ఈ మతం ఏంటంటే ఈ ఎడారి ప్రాంతాల్లోని ఈ ఇల్లు ఉండడం వల్ల అడుగుతుంటుంది మతం. ఈ మతస్థులందరూ అడుగుతుంటున్నారు. చూసుకోవచ్చు. తినడానికి తిండి లేకుండా అయిపోయింది. అంటే మతాన్ని నేను కించపరచట్లేదు. మళ్ళీ చూసుకోండి. అల్లాహు అక్బర్, సబ్కా మాలిక్ హై. రాముడు, కృష్ణుడు, యేసయ్య అందరూ మనం సృష్టించుకున్నది. అంతరిక్షం దాటిపోయి ఈ గ్రహాన్ని దాటిపోయి వేరే గ్రహాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు మతం కొట్టుకుని చచ్చారనుకోండి అర్థం ఉండదు.
మన పిల్లలకైనా మనం వాళ్ళని మతానికి, కులాలకి, వీటిలకి దూరంగా ఉండి మనిషిని మనిషిలా చూసే మతం రావాలి ఈ రోజుల్లో. చాలామంది మతాలకు చాలా దూరంగా ఉంటారు. మతాలు ఉండవు వాళ్ళకి. నిజంగా చైనాయే ఎగ్జాంపుల్ రా నాయన. ఒక్కడు కిక్కుమని అల్లాహ్ అని మసీదులో అరడు. ఈ చర్చిలో ప్రార్థనలు ఉండవు, ఏ పూజలు ఉండవు, ఎక్కడ ఏవి గోలుండవు. ప్రశాంతంగా నువ్వు నమ్ముతున్నావా? ప్రశాంతంగా నమ్ము అంతే. చైనాలో అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి. ఆళ్ళు మనలాగా రచ్చరచ్చ చేసుకొని దరిద్రం చేసుకోవాలి. దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే సంకనాకపోతుంది. ఇంకా మతం, మతం అని కొట్టుకు ఈ యువతరం జాగ్రత్తగా ఈ రాజకీయానికి సనాతన ధర్మం పేరుతో చాలా అన్యాయాలు చేస్తున్నారు. ఈ ఫేస్‌బుక్‌లోని, ఇన్‌స్టాగ్రామ్ సనాతన ధర్మం అది, ఇది బొంగు, భోషణాలు నుంచి ఇదిగో నేను హిందువునే. ఎళ్లి మనసు బాగోలేకపోతే గుడికెళ్ళి దండం పెట్టుకుంటాం. అక్షింతలు తీసుకుంటాం, జల్లుకుంటాం, తీర్థం పుచ్చుకుంటాం, హుండీలో వేస్తాం, ప్రసాదం తినేసి ప్రశాంతంగా మంత్రం, యంత్రం చదువుకొని వస్తాం. అంతేగాని కొట్టుకు సావం ఎవరును. జాగ్రత్తగా వినండి. మీరు యూత్ ఎలా ఉండాలి అంటే మీరు క్రిస్టియన్ అయితే ఎళ్లి బైబిల్ ఒక వాక్యం చదివి ప్రశాంతంగా ఆ పాస్టర్ చెప్పింది విని ఎళ్లి ప్రశాంతంగా రావండి. మీరు మసీదుకెళ్ళి దండం పెట్టుకోండి. మీరు ఈ ధర్మాలు, యోగాలు, యజ్ఞాలు అనుకొని మీరు చదువులు మానేసి చదువులను పక్కన మీ కెరీర్‌ని పక్కన పెట్టి చేశారంటే ఎండ్ ఆఫ్ ద డే చెప్ప చేతికే. ఆ గుడి ముందు అడుక్కోవాలి నువ్వు. అమ్మా మాధవకాలం తెల్లే అనేసి. ఏముండదు. గుర్తుపెట్టుకో. నోట్ దిస్ పాయింట్. వీళ్ళందరూ ఇన్ని దేశాలు సచ్చింది చాలు. కొట్టుకు సస్తున్నారు ఇంకాన. మన తాతలు అందరితో మీరు మతానికి, ఈ కులాలకి, ఈ రాజకీయాలకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాష్ట్రంలో 2 వర్గాలు కొట్టుకుంటాయి. రెడ్డి, నాయుడు. మీ అందరికీ తెలుసు రాజకీయం పరంగాన. కులం, మతం కోసం ఎందుకు కొట్టుకోరు? ఎందుకంటే ఈ రెడ్డి, నాయుడు హిందువులు కాబట్టి. పాయింట్ అర్థమైంది. హిందువులు కాబట్టి కొట్టుకోరు. వీళ్ళు హిందువులు కాబట్టి. కులం కొట్టుకుంటుంది ఇక్కడ. కానీ భారతదేశం విషయానికి వస్తే రెడ్డి, నాయుడుతో పాటు చాలామంది ఉన్నారు. ఇడియప్ప, అడియప్ప, ఇంకా చెప్పుకుంటూ పోతే నంబియార్లు, కింబియార్లు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా చూసుకుంటే బోలు మంది ఉన్నారు. బీహార్లోని రాజపుతులు వాళ్ళు అందరూ. సో అక్కడ దొబ్బదు మళ్ళీ ఈ రెడ్డి, నాయుడు. సో అప్పుడు ఏమవుతుందంటే మతం. రాష్ట్రంలో కొట్టుకుంటుంది కులం అయితే, దేశంలో కొట్టుకుంటాను మతం. హిందువులంతా ఒకటే. అప్పుడు అన్ని కులాల వాళ్ళు హిందువులు అయ్యారు. ఈ పక్కన ముస్లిం, క్రిస్టియన్లు ఓటు విలువ. ఇది రాజకీయం రా. ఇది అర్థం చేసుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. ఇది అందుకే మనం బాగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మీకు అర్థం అవుతుంది ఎవడేం చెప్పినా. నువ్వు చదువుకోలేదు అనుకుంటా, నువ్వు నా అంబిషన్ ఒకడు అనుకో, అదే చెప్తా అదే చెప్తా నువ్వు అంతా అంటే అంతే. అలాగే అయిపోతుంది మీ బతుకులు అయిపోతుంది. బాగా ఎడ్యుకేషన్తోనే మీ భవిష్యత్తులో మారుతుంది. పాస్ అయినా ఫెయిల్ అయినా స్కూల్కి వెళ్ళి ఆ బుక్కులు చదువుకుంటే చాలు నాయన, మీరు బాగుపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి. ఈ మతాలన్నీ పక్కన పెడితే మనం భారతీయులు, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువు అయినా, ఈ పుణ్యభూమి, కర్మభూమిలో మనం పుట్టినందుకు మనం అందరం గర్వించాలి. ఎంత గొప్పది అని మరొక్కసారి నేను చెప్తాను చూడండి. ఈ దేశాన్ని ఫర్సీలు వచ్చారు మమ్మల్ని రక్షించండి అని చెప్పి. తర్వాత యూదులు కూడా వచ్చారు. అది పక్కన పెడితే ఇస్లామిక్ రాజులు ఔరంగజేబ్ మనల్ని పరిపాలించింది. మన ఇండియా రాజులు పక్కన పెడితే ఛత్రపతి శివాజీ ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరినీ పక్కన పెడితే, కాకతీయులు వీళ్ళందరూ పక్కన పెడితే, ఔరంగజేబు, షాజహాను, బాబరు, అక్బరు, జహంగీరు మనం చరిత్రలో చదువుకున్నాం. వీళ్ళందరూ ఢిల్లీ సుల్తాన్లు, నవాబులు వీళ్ళందరూ పరిపాలించారు ఈ భారతదేశాన్ని. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. పోర్చుగీస్ నుంచి వచ్చారు పడవ ప్రయాణం ద్వారా ఇక్కడికి మిరియాల కోసం కేరళ ప్రాంతానికి. పోర్చుగీస్ వాళ్ళు ఇండియా అనుకొని చెప్పి బ్రెజిల్ వెళ్ళిపోయారు. అక్కడ చరిత్ర ఉంటుంది చూడండి. వాళ్ళు ఇండియా అనుకొని బ్రెజిల్ వెళ్ళిపోయారట పాపం. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు, డచ్ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత మీరు చూసుకుంటే ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ ఇన్ని మంది వస్తారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళందరూ భారతదేశం ఏముందని చెప్పండి, భారతదేశంలో ఇన్ని మంది రావడానికి సంపదలు, డబ్బు, రిచ్ కల్చర్ అబ్బా మంది. మనకి బంగారంతో, వజ్రాలతో తొలుతూ మన తాతలు ముత్తాతలు నీతులు తాగారు. వాసు చరిత్ర అలా ఉండేది మన రిచ్ భారతదేశం రిచ్ కల్చర్ కాబట్టి ఇన్ని మంది వచ్చారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు మన దగ్గర ఉండడానికి వాళ్ళ కారణమే అది. భిన్నత్వంలో ఏకత్వం. మన దేశం అంత గొప్పది. ఎవరు స్వార్థం కోసం, ఎవరు రాజకీయం కోసం, ఎవరు కూటు కోసం ఒక్కొక్కడు అలా నాటకాలు ఆడుతున్నారు. కానీ కాకపోతే ఒకప్పుడు ఇదంతా మంచి దేశం, మన పుణ్యదేశం. మీకు ఇంకా భారతదేశం గొప్పతనం కావాలంటే లండన్ వెళ్ళి అక్కడ బ్రిటిషర్స్ ఉంటారు, అడగండి 200 సంవత్సరాలు మీరు ఎందుకు పరిపాలించారండి అనేసి. దోచుకొని వెళ్ళారు. ఆ లండన్ మ్యూజియంలో మన ఇండియాకి సంబంధించినవన్నీ విలువైనవన్నీ ఉన్నాయి. వెళ్ళి చూడండి ఒకసారి. అందుకే అంటాను, మంచి పుస్తకాలు చదివినా మీరు మీ ఖాళీ సమయంలో ఉండేటప్పుడు ఆ మొబైల్ పిసిగితే మీకేం రాదు. మొబైల్ పిసిగితే మీరు బొగ్గలు అయిపోతారు.
ఆ తీర్థయాత్రలు, ఆ పక్కన ఉన్న ఊర్లు, చరిత్రలు, బుక్కులు చదివితే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? ఈడు చెప్పే సొల్లు కబుర్లు, ఆడు చెప్పే సొల్లు కబుర్లు వింటే మైండ్ పాడైపోతుంది. ఆళ్ళేదో కూటి కోసం కోటి విద్యలు ఏవేవో చెప్తారు. ఆస్, బుస్, అత్తర బస్, బిస్తర బస్ అంటారు. సో, వాటిని నమ్మి మోసపోకండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ డివైన్. నాలెడ్జ్ చాలా 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 గొప్పది. అది ఉంటే నిన్ను ఎవ్వడు ఏం పీకలేరు. ఎవరు నాశనం చేయలేరు. నీ బుర్రలో గుజ్జుంటే గనక. గుర్తుపెట్టుకోండి. ఇరాన్ నుంచి ఫరిసీలొచ్చారు. 50,000 మందున్నారు. ఇప్పుడు ఆ మతం మనది. ఆ ఫరిసీల మతం మనది. మనం కాపాడుకోవాలి. భావితరాలకి మతం ఉందని తెలియాలి. ఇంకో 200, 300 సంవత్సరాల తర్వాత ఆ మతస్థులు ఎవరు రాకపోతే చరిత్ర. ఇప్పుడు ఇక్కడ సౌదీ అరేబియాలో పుట్టిన ఇస్లామిక్ మతం మనం పెంచి పోషిస్తున్నామా? ఎక్కడెక్కడ ఇజ్రాయిల్‌లో పుట్టిన ఈ ఈ క్రైస్తవ మతాన్ని మనం పెంచి పోషించుకుంటున్నామా? ఇంకా యూదుల్లో పుట్టిన యూదు మతం మన ఇండియాలో ఉంది. అన్ని మతాలు జైన మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. ఇన్ని మతాలతో పాటు ఆ మతం ఉంది. అది అంతరించిపోతుంది. అది పురాతన మతం చరిత్ర. ఒక సైన్స్ ప్రకారంగా అది మనం ఉండాలి అని చెప్పాను. అచ్చే ఆ మతం అయ్యయ్యయ్యయ్యయ్యో! ఆ మతం గురించి ఎందుకు చెప్పాం? ఇప్పుడు ఆ మతాన్ని సర్వనాశనం చేసాము. ఒకవేళ ఇన్‌కేసే ఆ మతమే గాని ఇండియాలో అభివృద్ధి చేసుంటే ఇక్కడ గుజరాత్ రాజు వాళ్ళు ప్రమాణం తీసుకున్నారు. మీ మతాన్ని ఎక్కడ మీరు అభివృద్ధి చేయకూడదు. మీరొచ్చారు, వచ్చినట్లే ఉండాలని ప్రామిస్ చేసుకున్నారు కాబట్టి ఆ మతం అభివృద్ధి చెందలేదు. వాళ్ళు కూడా మత మార్పులు చేసుకొని ఉండుంటే ముద్దకి బిస్మిల్లా అన్నట్లు సుయ్ అంటే నాదో అట్టు అన్నట్టు ఆడో మతం, ఆలో గుళ్ళు. వాళ్ళు ఇప్పుడు 5 టెంపుల్స్. ఇప్పుడు మనకి గుళ్ళు, మసీదులు, చర్చిలు ఎలాగ 3 ఉన్నాయో మన భారతదేశంలో, నాలుగోదున్ను ఏది? ఫైర్ టెంపుల్. నీచము భోగిమంటే. ఆళ్ళేటంటే ఫైరు. అగ్గేసుకొని పూజిస్తారు అంతే. విగ్రహాలు ఏటుండవు. ఈ జోర్టనిస్టులు అగ్గేసుకోవడం, అగ్గికి పూజించుకోవడం. అగ్గే దేవుడు, అగ్గే దేవుడు. గుడుంటది. గుడిలో అగ్గుంటది. అగ్గే దేవుడు, అగ్గే దేవుడు. ఇంకా దెయ్యం ఇంకా ఆ మతం అంతరించిపోయింది కాబట్టి లేదంటే ఇంక రోజు అగ్గే దేవుడు, అగ్గే దేవుడు అంటే చెప్తున్నాను. నమ్మటం కాదు. ఇంకా అది లేదు. ఆ మతం లేదు. ఆ గుళ్ళు లేవు. మనకి 3 మా చర్చు ముగ్గురు కొట్టుకుంటున్నాం. అప్పుడు నలుగురు అన్నదమ్ములు కొట్టుకుంటాం. నలుగురు అన్నదమ్ములు మనం కొట్టుకునేటోళ్ళం. ఇంకా దేవుడి దయ అది లేదు. ఇప్పుడు భారతదేశంలో ఈ స్పాట్‌లో ఉన్నోళ్ళందరూ ఈ పార్ట్ నుంచి ఇలా వలసొచ్చినోళ్ళని చెప్పాను. అచ్చా! ఆళ్ళు మనోళ్ళే మన దగ్గర నుంచి ఇక్కడికెళ్లారు. మన దగ్గర ఇక్కడికెళ్ళి ఎక్కడి నుంచి ఇక్కడికెళ్ళి ఇప్పుడు రతన్ టాటా ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు గోద్రేజ్ కప్పులు ఇంటికేసుకుంటారు. గోద్రేజ్ ఎవరు? ఫర్సీ. ఒకసారి చూడండి. వాడియా గ్రూప్ ఎవరు? వాడియాలు అంటారు. వాడియాలు. ఆ వాడియాలు ఆళ్ళెవరు? ఫర్సీలు. ఇందిరాగాంధీ మొగుడు ఎవరు? ఫిరోజ్ గాంధీ. ఇందిరాగాంధీ మొగుడు ఎవరు? ఫిరోజ్ గాంధీ. ఫర్సీ. ఇంక చూసుకుంటే అత్తారింటికి దారేదిలో ఉన్నారు తాత. భూమి ఇరానీ. ఆ ఇంటి పేరులోనే ఇరానీ ఎట్టుకున్నారు. ఆయన ఎవరు? ఫర్సీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ మతాల గురించి తలనొప్పి వచ్చేస్తది. కానీ తప్పదు. ఎళ్ళాను. ఆ మతం గురించి మాట్లాడాలి కాబట్టి సందర్భానుసారం నాగరికతలు, మతాల గురించి అలా టైం పీరియడ్ చెప్పాలి కాబట్టి చెప్పాను. ఏడ్చేస్తా. అయిపోయిందిలే నీకు అన్ని నాగరికతలు అయిపోయాయి. ప్రపంచంలో ఉన్న నాగరికతలు చూపించేసాను. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు 5,000 మతాలు ఉన్నాయి. ఇంక బోలెడు మతాలు ఉన్నాయి ఈ ఆఫ్రికాలోని. జస్తు మతం, కలానియా మతం, ఇత్రియా మతం, అబ్లానా మతం. శవం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటారు. మాంసం మొక్క చచ్చిపోయినోడు శవం. ఆ ఉంగరం అది చూపిస్తాను. మరి అప్పుడేటంటారో మీరందరూను ఎవడేటంటారో నాకు భయమేస్తుంది. పెద్ద ఏటి ప్రపంచం అంతా మీరు నూతుల్లో కప్పల్లాగా ఉంటారు. ఇవన్నీ చెప్తుంటే మీకేం అర్థం అవ్వట్లేదు. నేను చెప్పకపోతే నాకు అర్థం అంటే మార్చేసి చెప్పాలనుకుంటాను. చూద్దాం. ఈసారి ఏం చేస్తానంటే అక్కడ ఉన్నది రాముడు, ఇక్కడ ఉన్నది యేసు, ఇక్కడ ఉన్నది అల్లానే చెప్తాను. ఏ మాత్రం చూపినా ఆ ముగ్గురు పేర్లు చెప్పేస్తే సేడా వదిలిపోయాయి. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ అయిపోతారు. అమ్మయ్య మా మతమే ఉంది, మావాడేను అని మీరు అంతా సపాటు కొట్టుకుని. ఎనీవే ఈ వీడియో ఎంతతో సమాప్తం. ఈ దరిద్రం అయిపోయింది. ఫుడ్ వీడియో వస్తుంది. ఎర్రాని రుచులు ఎంజాయ్ చేయండి. ఇంకా చాలు. ఈ మతాలకి వీటికి దండం నాయనా.